మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మే నెల సింహరాశి వాళ్ళకి విశేషంగా ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? తప్పకుండా అబ్బా. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చును. ఎందుకు అదృష్టవంతులు అంటే సింహరాశి వారికి లీడర్షిప్ అనేటువంటిది గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖంగా ఉంది. ఈ లీడర్షిప్ అనేటువంటిది కావచ్చును, బాధ్యతలు అనేటువంటివి కొంత పెరుగుదలతో ఉండబోతున్నాయి. వీరికి ఒక అధికారము వీరి చేతిలోకి వచ్చేటువంటి మాసం ఇది తప్పకుండా. ఎందుకంటే బుధ ఆదిత్య యోగము వీరికి ఏర్పడబోతున్నది ఈ మే నెలలో. మరి మే నెలలో సింహరాశి వారికి సంబంధించి అంటే గడిచిన సుమారుగా ఒక 10-12 నెలల నుండి కూడా ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఏర్పడినవి. నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, లేదా పక్కనే ఉంటూ వెన్నుపోటు పొరడం కానివ్వండి, లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ అయిపోవడం కానీ, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ, ఈగో ఫీలింగ్తో వెళ్ళి కొంత భార్యాభర్తలకు కట్ ఆఫ్ ఏర్పడడం కానీ, కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ సింహరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా కోర్టు రిలేటెడ్ సమస్యలతో ఉండేటువంటి వారికి ఒక ఉపశమనం అని చెప్పుకోవచ్చు, కోర్టు రిలేటెడ్ ఏమైనా ఉంటే. సో ఓవరాల్గా ఇక్కడ విషయం ఏమిటి అంటే మనకు సింహరాశి వారికి కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. మే 10 నుండి సుమారుగా ఒక 18 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మే 10వ తారీఖు నుండి 18 రోజులు అంటే సుమారుగా 28, 27, 28 తారీఖు వరకు కూడా ఈ టైంలో మ్యారిటికల్ లైఫ్లో కొంత ఇబ్బందులు కావచ్చును, పార్ట్నర్షిప్లో గొడవలు కావచ్చును, కొంతమేర ఏవైనా సంబంధాలు వచ్చినా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా సంబంధం సెట్ అయినప్పటికీ కూడా తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. ఏదో సంబంధం వచ్చింది గత ఒక 2-3 సంవత్సరాలే అసలే రావట్లేదు అని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోతే 10 రోజులు కూడా వారు ఉండరు, తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ. సో అదొకటి గమనించుకోండి. అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు కూడా ఉంటవి. ఇది ఎప్పుడు ఈ 18 రోజుల తర్వాత సుమారుగా మే ఎండింగ్ నుండి జూన్ 1 వరకు కూడా మస్తు డబ్బులు కొడతారు. అద్భుతంగా ఉండబోతున్నది సింహరాశి వారికి. సో ఇక్కడ భద్రకాళి ఏకాదశి కూడా ఏర్పడబోతున్నది మనకు ఈ మాసంలో. మనకు అద్భుతమైన విషయం ఏమిటయ్యా అంటే అధిక జ్యేష్ఠ మాసం రాబోతున్నది ఈ యొక్క మే నెలలో. మే 17వ తారీఖు నుండి సుమారుగా కూడా అధిక జ్యేష్ఠ మాసం మనకు ఏర్పడబోతున్నది. అధిక జ్యేష్ఠ మాసంలో మనం చేసుకునేటువంటి పూజలు, జపాలు, వ్రతాలు, అభిషేకాలు, ఏవైనా దేవాలయ సందర్శనాలు, తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి సందర్భాలలో విశేషంగా ఇది ఒక్కసారి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే 100 సార్లు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి ఫలితం ఉంటుంది. కనుక ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మరచిపోకుండా భక్తులు సింహరాశి వారని కాదు ఎవరైనా కూడా అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. కొల్హాపూర్ అమ్మవారు కావచ్చును, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు కావచ్చును, ఎవరైనా కూడా అమ్మవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అదేవిధంగా మనకు ఈ యొక్క సింహరాశి వారు మహాబలేశ్వర్ ఆత్మలింగాన్ని దర్శించుకున్నా కూడా వీరి జీవితంలో ఒక గొప్ప అవకాశం చూస్తారు వీరు. ఇది బాగా గమనించుకోండి. సో ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు మరి మీ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేదా వ్యక్తిగత జీవితం కానివ్వండి, లేదా మాకు వచ్చే భార్య ఏ విధంగా ఉంటుంది అని కానీ, ఏ దిక్కు నుంచి వస్తుందని కానీ, లేదా అల్లుడు ఏ విధంగా ఉంటాడని కానీ, లేదా ఏ విధమైనటువంటి వ్యసనాలు అలవాట్లు కావచ్చును, ఏ విధమైనటువంటి మైండ్ సెట్తో ఉంటుంది, అల్లుడి వారి యొక్క అమ్మ ఏ విధంగా ఉండబోతున్నది మనం మా కూతురుతో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అనేటువంటి ఎవ్వరు ఎక్కడ చెప్పని విధంగా మనము చెప్పేటువంటి మన దగ్గరే ఉండేటువంటి సబ్జెక్ట్ అది. విన్నరా? ఇప్పుడు
ఇప్పుడు నిన్న 2021లో జన్మించినటువంటి ఒక పాప జాతకాన్ని తీసుకొని వాళ్ళ నాన్నగారిది వాళ్ళ అమ్మగారిది, అమ్మ వాళ్ళ అమ్మది, నాన్న వాళ్ళ నాన్నది, నాన్న వాళ్ళ అమ్మది, అమ్మ వాళ్ళ అమ్మ, ఇట్లా ఇద్దరు తాతలది, అమ్మమ్మ నానమ్మలది జాతకం చెప్పేసరికి అతను షాక్ అయిపోయాడు. నిజంగానే మా అత్తమ్మకు 2023-24లో దగ్గర 50 దాన్ని ఏమంటారు మన సిలైన్ బాటిల్స్ ఎక్కినవి చెప్పా. ఈ టైంలో ఇట్లా జరిగింది, ఈ టైంలో ఇదైంది, ఈ టైంలో మీ నాన్నకి ఇట్లా, అరే నిజంగానే మోకాల ఆపరేషన్ అయింది గురుగారు. మామూలు షాక్. ఇదేంది మీకెట్లా తెలుసు అంటాడు. మరి అదే విషయం, అది పరిస్థితి, అది జరిగింది, అది జరుగుతుంది, ఇది రేపు జరగబోయేది ఇది. మరి ఈ టైంలో మీరు ఈ టైం దాకా జాగ్రత్తగా ఉండండి, ఇంతే. ఈ టైం వరకు జాగ్రత్తగా ఉండండి చెప్పడమే అదృష్టం, అది తెలుసుకోవడం అదృష్టం. మీకు నన్ను కలిస్తే మీకు అద్భుతాలు సృష్టిస్తాను నేను చెప్పట్లేదు. నేను మీకు ఒక ధైర్యాన్ని ఇస్తా, మీకు ఒక భరోసాని ఇస్తా. ఓకే, మీరు ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు రోడ్ లేదు, సో మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ లేదు అంటే గుంతలుగా ఉంది, ఇట్లా ఉంది, ఇబ్బందులుగా ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నవి. ఇక్కడ నుండి ఈ 10 మీటర్స్ కానీ 100 మీటర్స్ కానీ దాటితే సీసీ రోడ్ ఉంది, దాని తర్వాత కొంత మనకు హైవే వస్తుంది. సో ఇట్లా నేను మీకు ఇప్పటిదాకా అన్ని చెప్పి, మరి ఈ టైంలో ఇట్లా కొంచెం చిన్న రెమెడీస్ ఇవి చేసుకోండి, ఈ వైపుగా కూర్చోవాలి. ఉదాహరణకు డబ్బు పరమైనటువంటి ఇబ్బందులకు నేను ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని అద్భుతమైన రెమెడీ చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇంట్లో పశ్చిమ దిశగా కూర్చొని దీపారాధన చేసి కనుక వారు ప్రతిరోజు ఏమైనా జపం కానీ ఏమైనా చదువుకున్న ఎడల మనల్ని కలిస్తే వారు జన్మజాతక రీత్యా ఏదైనా మంత్రంగానే ఏమైనా చెప్తాం, వారు కనుక జపం చేస్తే ధనపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పశ్చిమం వైపుగా కూర్చొని చేస్తే. అదేవిధంగా మనకు ఆగ్నేయం దిశగా కూర్చొని చేసిన ఎడల శత్రునాశనం ఉంటుంది, శత్రునాశనం. సో ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే విధంగా ఇంట్లో తెలియకుండా మనకు కొంత వాయువ్యం కావచ్చును, ఆగ్నేయం కావచ్చును, ఇవి రెండు కూడా చాలా డేంజర్ జోన్. ఇప్పుడు ఈశాన్యము, నైరుతి ఇవి పెద్దగా ఇబ్బందులు ఉన్నా కూడా ఏమి ఇబ్బందులు ఏం కావు, కానీ సెన్సిటివ్ ఏరియాస్ ఇవి. ఈ యొక్క వాయువ్యమును ఈ ఆగ్నేయంలో ఏమాత్రం డిస్టర్బెన్సెస్, బ్లాకేజెస్ ఉన్నా కూడా ఇంట్లో భార్యకు హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, థైరాయిడ్ రిలేటెడ్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అధికంగా కూడా. ఇలా చాలా ఉంటాయి. ఇంకా అంటే ఇక సందర్భం వచ్చిందని చెప్తున్నా కానీ. సో అలా వ్యక్తిగత జాతకంలో వన్స్ నన్ను కలవకముందు అందుకే చెప్తున్నాను ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ అని, కనుక తప్పకుండా అద్భుతంగా ఉంటుంది. మరి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో, మరి ఇక్కడ మరొక పాయింట్ ఏమిటి అంటే రాజకీయ రంగంగా ఉండేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. కొంతమేర మీకు మీ పేరు ప్రఖ్యాతలు మాత్రం మారుమోగే పరిస్థితులు అయితే కనబడుతున్నవి, అదొకటి తెలుసుకోండి. ఇక శనికి సంబంధించింది ఆల్రెడీ దుఃఖము, ధనదాయ క్షీణత, తలచినటువంటి పనులు కొంత కుంటుపడేటువంటి సందర్భాల నుండి కొంతమేర ఉద్యోగంలో కొన్ని నష్టాలు, వ్యవహార నాశనము, ఇవి కూడా కొన్ని గోచరిస్తున్నవి. జాగ్రత్తగా ఉండండి. మరి ఇంకా సింహరాశి వారికి గురువు 12వ భావానికి వచ్చేటువంటి సందర్భాలలో స్థాన చలనాలు, పదవిహీనత, స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిచయాలు, ఇలాంటివి కూడా ఏర్పడేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. ఏది జరిగినా వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది అవసరము అనేటువంటిది తెలుసుకోండి. ఇక కుజుడు మీకు కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, ప్రాపర్టీస్ కావచ్చును, కొంతమేర ల్యాండ్స్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ కావచ్చును, తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, తల్లితో కొంత ప్రేమను పెంచేటువంటి పరిస్థితులు, ఇంట్లో చిన్న గొడవలు కావచ్చును, కోపం ఎక్కువగా ఉండడం కానీ, మానసిక ప్రశాంతత అనేటువంటిది కావచ్చును, తల్లికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. తల్లితో చిన్న గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, తల్లి నుండి కొంత దూరంగా వెళ్ళి చదువుకోవడం కానీ, దూరంగా ఉండేటువంటి అవకాశాలు. ఇప్పుడు అమ్మాయి సింహరాశి వివాహం జరిగితే తల్లికి దూరంగా వెళ్ళిపోయేది, ఇంటికి దూరమే కదా. భూమి కొనడము, అదేవిధంగా ఇల్లు నిర్మించడము, రియల్ ఎస్టేట్లో లాభాలు, వాహనాలు నడిపేటువంటి సందర్భాలలో వాహన ప్రమాదాలు ఉన్నవని చెప్పుకున్నాం. జాగ్రత్త. వాహనము డ్రైవింగ్
కొంత మెల్లగా చేసుకోండి, స్పీడ్గా నడపొద్దు. తరచూ కూడా రిపేర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మైండ్ ఎప్పుడూ హై ఎనర్జీగా, కోపం త్వరగా రావడము, నిద్ర సరిగ్గా లేకపోవడాలను ఇవన్నీ కూడా గమనించుకొని ముందుకెళ్ళండి. సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశాలు, ధైర్యం ఎక్కువ. అదేవిధంగా కొంత లీడర్షిప్ క్వాలిటీ అనేటువంటిది రాబోతున్నది ఈ నెలలో. తప్పకుండా ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి దర్శనం కావచ్చును, అదేవిధంగా ఎరుపు పుష్పాలు సమర్పించడం కావచ్చును. ఓం అంగారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా కూడా వీరికి మంచి అవకాశాలు అనేటువంటిది రాబోతున్నవి అనేటువంటిది చాలా సత్యము అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకములో తప్పకుండా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకా వివాహమో, సంతానమో, సొంత ఇల్లు లేదా ఇంకా మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఉన్న ఎడల తప్పకుండా నేను మీకోసం టయాన్ని కేటాయిస్తున్నాను. మరి మీరు నన్ను కలిసేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు. ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.